నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు కార్మిక లోకాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం తొలిసారి రామగుండం గడ్డపై అడుగుపెట్టిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భరోసా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల విజయోత్సవాల్లో కాంగ్రెస్ నాయకులు పాల్వంచ పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క కార్తీక మాస ఆఖరి సోమవారం సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిట ప్రొద్దుటూరులో జ్యోతుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న కాంగ్రెస్ మంత్రులు వేద ఆశీర్వచనం అందించిన వేద పండితులు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి కార్మిక లోకాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారి రామగుండం గడ్డపై అడుగుపెట్టిన రాజ్ ఠాకూర్ కు స్థానికులు ఒగ్గు కళాకారులు డోలు నృత్యాలు ఆటపాటలతో ఘనస్వాగతం పలికారు. గత ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని విస్మరించాయని గత పాలకులు అడ్రస్ గల్లంతైందని రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. సింగరేణి ఎన్టీపీసీ బసంత్ నగర్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై యాజమాన్యాలతో నేటి నుంచి పోరాటం సాగిస్తానన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తానని ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ధర్మ పోరాటం చేశాం. మా నాయకుడిని మీ దగ్గరికి మా హక్కుగా పంపిస్తున్నామని భారీ మెజారిటీతో పంపించిన మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఒక కార్మికుల డ్రెస్ కాకి బట్టలు వేసుకొని వచ్చిండు. ఈరోజు సింగరేణి ఎన్టీపీసీ కార్మిక సమస్యల పరిష్కారానికి కొట్లాడతానని చెప్తా ఉన్నా. ఆ కార్మికుడు సింగరేణి కాదు, ఎన్టీపీసీ కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తానని చెప్తా ఉన్నా. జనకోకు సంబంధించిన పరిష్కారం చేస్తానని చెప్తా ఉన్నా. కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన నిలబడతానని చెప్తా ఉన్నా. కేశవరాం తదితర ప్రాంతాలున్న కార్మికులు అండగా ఉంటారని చెప్తా ఉన్నా. RSL మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అండగా ఉంటారో కార్మికులుగా పోయిందని చెప్తా ఉన్నా. ఒక్క పేదవాడు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ సంక్షేమాలు రాకుండా ఉంటారో వారందరి కుటుంబ సభ్యుడిగా ఆయన అసెంబ్లీలో పోయిందని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్క సమస్య పరిష్కారానికి అసలైన పోరాటం ఈ రోజు మొదలైతుందని చెప్తా ఉన్నా. అసెంబ్లీలో కార్మికుడిగా శపథం చేసి ఇలా అసెంబ్లీలో ప్రమాణపూర్వకంగా తల్లి తండ్రి సాక్షిగా ప్రమాణం చేసి నా రామగుండాన్ని సమస్యల గుండంగా మార్చిన గత ప్రభుత్వాన్ని ఈ ఊరి బందర గడ్డ మార్చినటువంటి నాయకులను ఇవాళ వారు చేసే తప్పులు సరిదిద్దే కార్యక్రమాన్ని చేస్తాం. ప్రతి ఒక్క పేద కార్మికుడిని, ప్రతి ఒక్క పేద బలహీన వర్గాల వారిని, ప్రతి ఒక్క సంక్షేమాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల విజయోత్సవాల్లో భాగంగా పాల్వంచ పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను, ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలను, DCMS వైస్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
ఆదివారం పాల్వంచ సుగుణ గార్డెన్స్ లో నిర్వహించిన విజయోత్సవ సభకు వచ్చిన మంత్రులకు ఎమ్మెల్యేలకు కొత్వాలతో పాటు మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య తదితరులు విచ్చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనలో సంపద సృష్టిస్తామని, వచ్చిన సంపదను ప్రజలకు పంపిణీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన మంత్రులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంగళ వాయిద్యాలతో పూలమాలలతో స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచనం అందించిన వేద పండితులు శాలువలతో సత్కరించి మంత్రులకు పట్టు వస్త్రాలు, స్వామివారి ప్రతిమ ప్రసాదాన్ని అందించారు. ప్రజలు ఏం కోరుకుంటే అటువంటి పాలన అందించినటువంటి రాజు రాముడు. రాష్ట్రాన్ని పాలించే వాళ్ళకి, దేశాన్ని పాలించేవాడు రాముడు నిజంగా ఆదర్శవంతమైనటువంటి రాజు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారి ఇష్టాలేంటో వాటికి అనుగుణంగా ఆయన నిర్ణయాలు తీసుకొని పాలన అందించినటువంటి చరిత్ర మనంతా చదువుతూ ఉంటాం పురాణాలు. అటువంటి రాముడు దర్శనం చేసుకొని భద్రాచలంలో కొలువై ఉండటం తెలంగాణ రాష్ట్ర అదృష్టంగా కూడా నేను భావిస్తాను. తెలంగాణకు సంబంధించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారు ఈ రాష్ట్రంలో మత సామరస్యానికి కూడా పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి దేవాలయం. ఆనాటి బానిషా ప్రభువుల దగ్గర నుంచి కూడా ఇక్కడ కళ్యాణానికి బానిషా ప్రభువులు నృత్యాలు, తలంబ్రాలు పంపించటం అంటే ఒక హిందూ రాజుకి ఒక ముస్లిం రాజు కళ్యాణానికి తలంబ్రాలు. తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం, ప్రజారాజ్యం, ఇందిరమ్మ రాజ్యం ఏదైతే ఈనాడు వచ్చిందో, మళ్ళా సీతారామచంద్ర స్వామి భద్రాచలం వారికి కృతజ్ఞతగా తిరిగి మళ్ళీ దర్శనం చేసుకున్నాం. రామచంద్ర ప్రభువుని ఒకటే కోరుకుంటున్నాం, నరరూప రాక్షస పరిపాలన అంతమొందించి ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు ఇచ్చారు. తప్పకుండా ఈ రామచంద్ర ప్రభు కృపతో, దీవెనలతో, ఆశీస్సులతో
ఇందాక మా భట్టి గారు చెప్పినట్టు ప్రజారాజ్యం రామరాజ్యాన్ని తప్పకుండా ప్రజలకు రాబోయే 5 సంవత్సరాల్లో అందించబోతున్నాం. ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఎదురైనా ఆ రామచంద్ర ప్రభు దీవెనలతో ఆశీస్సులతో ప్రజలు కోరుకుంటున్న ఇందిరమ్మ రాజ్యాన్ని ఇవ్వబోతున్నాం. ఆయన దయ వల్ల, ఆయన కరుణ వల్ల, ఆయన ఆశీస్సులతోటి ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించేటటువంటి శక్తిని మాకు ఇవ్వమని, ఆనాటి రామరాజ్యాన్ని తలపించే విధంగా సంక్షేమ రాజ్యాన్ని, అభివృద్ధి రాజ్యాన్ని, ముఖ్యంగా భద్రాద్రి క్షేత్రంతో పాటు ఈ రాష్ట్రం భారతదేశంలో కల్లా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రార్థించాం. అదేవిధంగా తెలుగు ప్రజలందరూ నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పాలెం తండాకు చెందిన నేనావత్ సూర్యనాయకును అన్నదమ్ముల భూ వివాదంలో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సతీష్ రెడ్డి దాడి చేయడంతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నేనావత్ సూర్యనాయకు తమ్ముడు నేనావత్ భీమానాయకు 4 రోజుల క్రితం ఎస్ఐ సతీష్ రెడ్డికి ఫిర్యాదు చేయగా అతని వద్ద ముడుపులు తీసుకొని దాడి చేశారని సూర్యనాయక్ బంధువులు అంటున్నారు. ఎస్ఐ దాడి చేయడంతోనే స్పృహ తప్పి పడిపోగా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స చేస్తూ ఉండగా మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. చింతపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చిన జిల్లా ఎస్పీ అపూర్వరావు ఎస్పీపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చింతపల్లి ఎస్ఐ పిలిపించింది. మార్నింగ్ రమ్మని చెప్పారు. మార్నింగ్ నుంచి లేడు ఎస్ఐ గారు. సాయంత్రం 5 o'clock వచ్చిండు. వచ్చిన తర్వాత ఆయనకు హఠాత్తుగా ఇష్టం వచ్చినట్టు ఈయన కొట్టిండు. కొడుకుని కూడా కొట్టిండు. అట్లనే ఆ కొట్టిన దెబ్బతోటి ఇతను ఆయన కింద పడిపోయాడు. పడిపోయిన మూమెంట్లో భార్య అడ్డం పోయింది. భార్య అడ్డం పోయినా భార్యను నూకేసిన తర్వాత ఈయన తీసుకొచ్చి మేము ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి పోదామని చెప్పి తీసుకొచ్చి ఇక్కడి దాకా వచ్చేసినాం. ఇక్కడికి రాగానే మనిషి ఈ విధంగా చనిపోయాడు. దేంతో కొట్టిండు? చేయితోటే కొట్టిండు, గట్టిగా కొట్టిండు, కర్రతోటి కూడా కొట్టిండు. అట్లే వాళ్ళ దగ్గర ప్లాస్టిక్ కర్ర ఉంది ఒకటి, ఆ కర్రతోటి కూడా ఇష్టం వచ్చినట్టు కొడుతుండు. ఆ దెబ్బలతో హఠాత్తుగా మనిషి ఈ విధంగా సడన్గా చనిపోయాడు. ఏం అడగకుండానే కొట్టిండా? అడిగితే ఏముంది, ఇదే పరిష్కారం, ఎప్పుడు ఇదే గొడవ కదా, ఇప్పటి నుంచి నడుస్తుంది ఇది అదే అని చెప్పి వాళ్ళ ఎక్స్ పార్టీ వాళ్ళు అన్నట్టు పక్కన వేరే పార్టీకి సంబంధించిన ఫీలింగ్ వాళ్ళు 2-3 మూమెంట్ తోటి ఆ కక్ష పెట్టుకొని ఈ విధంగా ఈయనకు ఈ విధంగా ప్రాబ్లం చేసి. హైదరాబాద్ పాతబస్తీ యాకుత్పుర నియోజకవర్గం గౌలిపుర డివిజన్ పటేల్ నగర్ లో ఎంబీటీ పార్టీ గ్రూప్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ ఎంబీటీ జాయింట్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా అమ్జద్ ఉల్లా ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్జద్ ఉల్లా ఖాన్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తాను స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయానని, రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో హైదరాబాద్ నుంచి పోటీ చేస్తానని అన్నారు. తనకు తప్పకుండా మద్దతు ఇచ్చి గెలిపించాలని పటేల్ నగర్ కాలనీ వాసులను కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పటేల్ నగర్ కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన కొన్ని ఓట్లతోనే ఓడిపోయాడు. 878 ఓట్లతోని ఆయన సంతృప్తి చెందొద్దని మీ తోడు మేము అందరం ఉన్నాము. కాబట్టి మీరు వెనకడుగేయద్దు.
మీరు ఎంపీ కూడా పోటీ చేయాలని మేమందరం బాగా లేవంటే ఎమ్మడే అతను డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ మొదలు పెట్టాడు. ఆ తర్వాత వాటర్ తాగడానికి నీళ్ళు కూడా లేకుండే, అయితే వాటర్ ట్యాంకర్లు తీసుకొచ్చి ఇక్కడ గల్లీ గల్లీ అభ్యర్థి అమ్జదుల్లా ఖాన్ కూడా అక్కడ వచ్చి డోర్ టు డోర్ తిరిగాడు. అక్కడ పెద్దవాళ్ళందరూ ఆయనకు పూలమాలతో సన్మానించారు. తప్పక మీకు గెలిపించుకుంటాము, మీ నాయనగారు చేసిన పనులని చెప్పారు. కానీ మరి ఆయన అన్నాడు, నేను గెలిచినా గెలవకున్నా మీ పనులు నేను ప్రభుత్వంతో కొట్లాడి చేపిస్తాను ముందుకు వచ్చిండు. కాబట్టి మనకు ఇంకొక సమస్య, పెద్ద సమస్య ఏంటంటే గాలిపురం నుంచి లలితాబాద్ బ్రిడ్జ్ దాకా సంవత్సరంలో 12 నెలలు ఆ మోరి నీళ్లు పారుతూనే ఉంటాయి నిండి. ఆ డ్రైనేజ్ సిస్టమ్ సరిపోతలేదు. గతంలో 25 ఏళ్ల కింద ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నదో అదే సిస్టమ్ కొనసాగుతుంది. ఇప్పుడు ఇక్కడ జనాభా పెరిగింది. ఆ రహదారి నుంచి మనకు లలితాబాద్, బైలాల్ నగర్, కాళికా నగర్ మరియు రక్షాపురం, డిఫెన్స్, సంతోష్ నగర్ చాలా మంది ఇట్లనే వెళ్తారు. ముఖ్యంగా మా హిందూ పండుగలు బోనాల పండుగ మరియు గణేష్ పండుగ నిమజ్జనానికి కూడా ఇక్కడికి నుంచి మేము వెళ్తుంటే అంతా మోరి నీళ్ళు, ఆ మోరి నీళ్ళని మేము పోవడం జరుగుతుంది. కాబట్టి మేము దీనికి మా అమ్జదుల్లా ఖాన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. గాలిపుర కాంపౌండ్ చౌరస్తాలో అక్కడ వీడియో కూడా తయారు చేశాము. ఆయన మొట్టమొదటి గెలవగానే అదే పని మొదలు పెడతాను కూడా మనం వాగ్దానం చేశాడు. అయితే దానికి మేము ప్లానింగ్ ఏం చేశామంటే ఏదైనా అక్కడ కొన కన్నా లేకుంటే ఇక్కడ కొన కన్నా 6 ఫీట్ల ఎలుపుతోని మనకు నాలా అక్కడ గౌలిపురం మాత వైన్స్ కార్యం బట్టి ఈ లలితాబాద్ గ్యాస్ కంపెనీ దాకా ఈ నాళాలు కలిపితే మనకి వర్షాలు రాని, ఈ డ్రైనేజ్లు పొంగిపోరు అని ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. కానీ మహాలక్ష్మి పథకం అమలుపై రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం దేశానికి ఆదర్శమని కాంగ్రెస్ నాయకుడు రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అన్నారు. ఆదివారం వివిధ ప్రాంతాలకు విధులు, ఉపాధి కోసం వెళ్లే మహిళలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 రోజుల్లోపు తప్పనిసరిగా అమలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. అలాగే శ్రీరామ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో మంది రోగులు ఆసుపత్రి వైద్యులు రాకపోకలు సాగిస్తారని, వారికి ఉపయోగపడేలా ఆసుపత్రి వరకు బస్సును ఏర్పాటు చేశామని వారు తెలిపారు. నాంపల్లి వెళ్తాము. ఇట్లా హాస్పిటల్స్కి వారంలో 2-3 టైమ్స్ మేము బస్సు వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మా ఆశస్కి చాలా హెల్ప్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా ఈ ఇనిషియేటివ్ తీసుకొని రావడం మహిళలకి ముఖ్యంగా చాలా అవసరం. రాత్రులు కూడా మేము బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు మాకు ఇది ధైర్యంగా అనిపిస్తుంది. అదేవిధంగా ఏ సమయంలో కూడా ఫైనాన్షియల్గా మాకు ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకొచ్చినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ గారికి అండ్ అలాగే మన సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. కార్తీక మాసం ముగింపు ఆఖరి సోమవారం సందర్భంగా పొద్దుటూరిలో జ్యోతుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బిందె సేవలో భక్తులు పాల్గొని చౌడేశ్వరి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడగా తెల్లవారుజాము నుండి మహిళలు దీపాలు వెలిగించి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. ప్రొద్దుటూరులో ప్రత్యేకంగా జ్యోతుల ఉత్సవాలు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా భక్తులను ఆకర్షించాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్మిక లోకాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. తొలిసారి రామగుండం గడ్డపై అడుగుపెట్టిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భరోసా. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల విజయోత్సవాల్లో కాంగ్రెస్ నాయకులు. పాల్వంచ పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క. కార్తీక మాస ఆఖరి సోమవారం సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిట. ప్రొద్దుటూరులో జ్యోతుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న కాంగ్రెస్ మంత్రులు. వేద ఆశీర్వచనం అందించిన వేద పండితులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.